హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో మంగళవారం నాగేశ్వర అంటే శివుడి యొక్క పురాతన ఆలయం కనుగొనబడింది. చేజర్ల మండలం పెరుమాళ్లపాడు గ్రామ సమీపంలోని పెన్న నదిలో ఇసుక తవ్వకాలు చేస్తుండగా ఈ విషయం బయటపడిందని ఏఎన్ఐ నివేదించింది. ఈ దేవాలయం వయస్సు సుమారు 200 సంవత్సరాల నాటిదని స్థానికులు అంచనా వేస్తున్నారు. పెన్న నది ఒడ్డున పరశురాముడు నిర్మించిన 101 దేవాలయాలలో ఇది కూడా ఒకటి అని స్థానికులు కొందరు భావించారు. ఇసుక తవ్వకాల ప్రక్రియలో ఆలయం పైభాగం కనిపించింది. ఇప్పుడు స్థానికులు నదీ గర్భంలోని లోతుల నుంచి ఆలయాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పెన్న నది తన మార్గాన్ని మార్చినందున ఆలయం చాలా కాలం పాటు మునిగిపోయి పాతిపెట్టబడి ఉండవచ్చు. ఇటుక నిర్మాణం బహుశా 1850 తర్వాత నీటిలోకి వెళ్ళి ఉండవచ్చు. ఆర్కియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ రామసుబ్బారెడ్డి ది హిందూతో చెప్పారు. స్థలం యొక్క వివరణాత్మక పరిశీలన చేయబడుతోంది మరియు దానిని సంతానం కోసం సంరక్షించడానికి చర్యలు తీసుకోబడతాయి అని అన్నారాయన. రోజుల క్రితం ఒడిశాలోని మహానదిలో మునిగిపోయిన పురాతన దేవాలయం నది లోయలో వారసత్వ ప్రదేశాల డాక్యుమెంటేషన్ ప్రాజెక్టు సమయంలో కనుగొనబడింది. దాదాపు 500 ఏళ్ల నాటిదని భావించే 60 అడుగుల ఆలయాన్ని ఇటీవల ప్రాజెక్టులో భాగంగా కసరత్తు చేస్తున్నామని ఒడిశాలోని ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ అనిల్ ధీర్ తెలిపారు. కటక్లోని పద్మావతి ప్రాంతంలో బైదేశ్వర్ సమీపంలో నది మధ్యలో ఈ ఆలయం కనుగొనబడింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.